హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బచ్చలి కూర, టమాటా కాంబినేషన్‌లో ఒక మంచి కర్రీ చూపించబోతున్నానండి. చాలా బావుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్‌లో ఇలాంటి కర్రీ ఎప్పుడూ చేసి ఉండరు. మనకి చాలామంది ఆకుకూరలన్నీ తింటూ ఉంటారు గానీ, ఎక్కువగా బచ్చలి కూర అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే కొద్దిగా జిగురుగా ఉంటుంది కాబట్టి, ఈ రెసిపీ చూపించిన తర్వాత బచ్చలి కూర తప్పకుండా తెచ్చుకొని తింటారండి. అంత బావుంటుంది ఈ రెసిపీ. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్నవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఆయిల్‌లో కొద్దిగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి బచ్చల కూరను వేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్‌గా 5 చిన్న చిన్న కట్టలు తీసుకున్నానండి బచ్చల కూర. ఈ బచ్చల కూరని శుభ్రంగా కడిగేసి వాటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ 5 కట్టల దాకా తీసుకున్నానండి బచ్చల కూర. దానికి గాను 2-3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంటని ఈ బచ్చల కూరలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఇలాగే మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొద్దిసేపటికే బచ్చల కూర చూసారు కదా! మొత్తం అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. ఇంతకు మించి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత దీనిని మొత్తం మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, బాగా చల్లారిన తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మరీ మెత్తగా అవసరం లేదు. మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించినా కూడా పర్వాలేదండి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం అదే ప్యాన్‌లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. ఈ కర్రీలో ఇంకా పోపు గింజలేమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా వేయించుకోవాలండి. మనకి ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2-3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి. కారం మీరు కొద్దిగా స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోవాలి. అంటే కూర మొత్తానికి సరిపడా మసాలాలన్నీ ఇక్కడే వేసేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం ఈ పొడులన్నీ వేగేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి టమాటాల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 మీడియం సైజులో ఉన్న టమాటాల్ని ఒక్కొక్క టమాటాని ఇలా 2 భాగాలుగా చేసుకున్నానండి. చూసారు కదా! ఒక్క టమాటాని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటే చక్కగా 2 ముక్కలయిపోతాయి కదా! అలా నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఈ బచ్చలి కూర టమాటా కర్రీలో టమాటాల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకొని కర్రీ తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటాలు అన్నీ ఇలా వేసేసిన తర్వాత ఒక్క నిమిషం ఈ టమాటాల్ని కూడా మసాలా అంతా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర పేస్ట్‌ని వేసుకోవాలి. చూసారు కదా! బాగా మెత్తగా అవసరం లేదండి. కచ్చా పచ్చాగా మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించినా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. బచ్చలి కూర కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బచ్చల కూర జిగురుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరండి. కానీ ఒకసారి బచ్చల కూర టమాటా కర్రీని ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు కూడా వదిలిపెట్టరు. అంత బావుంటుంది టేస్ట్ అనేది. ఈ కర్రీలోకి టమాటాలు కూడా ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. కర్రీ మధ్య మధ్యలో టమాటాలు నంచుకుని తినటానికి కూడా చాలా బావుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలు ఉడకడం కోసం ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్‌తో వాటర్‌ని పోసుకోవాలండి. చూసారు కదా! టమాటాలు ఉడకడానికి సరిపడా వాటర్‌ని మాత్రమే పోసుకోవాలి. బాగా పల్చగా పోసేయొద్దు. ఇలా కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలైతే బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే మనకి టమాటాలు గాని, అలాగే మనం వేసిన బచ్చల కూర కూడా జిగురు లేకుండా చాలా బావుంటుందండి. ఆయిల్ ఇలా కొద్దిగా పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టేనండి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. అలాగే బచ్చలి కూర కూడా చూసారు కదా! ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇంకొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ టమాటాలు కూడా అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే మీడియం ఫ్లేమ్‌లో వదిలేస్తే మనకి ఇంకేదైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం ఇంకిపోయి కర్రీ కొద్దిగా దగ్గర పడుతుందండి. మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మీడియం ఫ్లేమ్‌లో మనకి కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత మనకి కర్రీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చివర్లో ఇలా కొద్దిగా కొత్తిమీర తరుగును గూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కర్రీ మొత్తం చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు గదా! చూడ్డానికి కూడా ఎంత బావుందో. బచ్చలి కూర, టమాటా కాంబినేషన్‌లో ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి. ఇంకెప్పుడు బచ్చలి కూరని అస్సలు వదిలిపెట్టరు. అంత బావుంటుంది.
అలాగే ఈ కర్రీ కూడా మనకి ఎక్కడ జిగురు అని కూడా ఏం అనిపించదండి. చాలా బావుంటుంది. ఇందులో మనం గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా! వేడి వేడి అన్నంలోకి ఇలా ఆకుకూరని కలుపుకొని మధ్యలో ఇలా టమాటాని నంచుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ టమాటాలు కూడా మనకి ఉప్పు, కారం అన్నీ పీల్చుకొని అసలు చప్పగా కూడా ఉండదు. టమాటా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ డిఫరెంట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.